ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ ఎలా ఉన్నారు? దేవుని కృపని బట్టి మీరందరూ కూడా ఆరోగ్యంగాను సంతోషంగాను ఉన్నారని చెప్పేసి నమ్ముతూ నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అంతేకాకుండా 21 డేస్ మనం ఫాస్టింగ్ ప్రేయర్ని ముగించుకొని దేవుని యొక్క వాగ్దానం గురించి మనం మెడిటేట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాం కదా. సో ఈరోజు వాక్య భాగంగా మనం దానిలోకి వెళ్దాము. అంతకంటే ముందుగా లాస్ట్ టైం నేను వాక్యం షేర్ చేసినప్పుడు ఒక క్వశ్చన్ తోటి నేను వాక్యాన్ని ముగించినట్లుగా జ్ఞాపకం ఉందండి. అబ్రహాంకి ప్రామిస్డ్ సన్ ఏ ఏజ్లో పుట్టాడు అని చెప్పేసి ఒక క్వశ్చన్ తోటి నేను వాక్యాన్ని ముగించినట్లుగా జ్ఞాపకం ఉంది. సో దానికి ఆన్సర్ వచ్చేసి 100 ఇయర్స్ ఏజ్లో అబ్రహాంకి ఐజాక్ పుట్టాడండి. సో ఇప్పుడు మనం ఈ వాక్య భాగంలోకి వెళ్దాము. ఈ వాక్య భాగంలోకి వెళ్లే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, జీవాధిపతివైన మా రక్షకుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. తండ్రి నాయన, తల్లి గర్భమందు మేము రూపింపక ముందే తండ్రి మమ్మల్ని నాయన పేరు పేరున తెలిసిన దేవుడో ప్రభా, ఎన్నిక చేసుకున్న దేవుడో ప్రభా, నీకే స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. ఇప్పటి వరకు నీ కృప మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాపాడి సంరక్షించి నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. తండ్రి నాయన, మరి 2022కి తండ్రి నేను ఇచ్చినట్టు ఈ వాగ్దానం మేము మెడిటేట్ చేయించుండగా దేవా, ఈ వాగ్దానం మా జీవితాల్లో మేము పొందుకోవాలంటే తండ్రి నాయన మా బ్రతుకుల్లో మేము ఏ విధంగా మార్చుకోవాలో, అదే కాకుండా తండ్రి నేను మా బ్రతుకులు మీకు సమీపంగా రావడానికి సహాయం చేసి ముందుకు నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. అయినా ఫాస్టింగ్ ద్వారా తండ్రి నీ బిడ్డలందరూ కూడా నీ దగ్గర నాయన నీ యొక్క సన్నిధిలో తండ్రి నేను గోజాడి ప్రార్థించిన ప్రతి బిడ్డని బట్టి నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను ప్రభా. వారి యొక్క తండ్రి మరి ఆ యొక్క ఫాస్టింగ్ ప్రేయర్ యొక్క ఫలాన్ని తండ్రి వారు అనుభవించడానికి తండ్రి నువ్వే సహాయం చేసి ముందుకు నడిపించమని వేడుకుంటూ, అయినా ఈ యొక్క చిన్న వాక్యము తండ్రి మేము తండ్రి మెడిటేట్ చేయొచ్చుగా తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రి మీరే మా అందరితో మాట్లాడి తండ్రి మీరు మమ్మల్ని తండ్రి స్థిరపరిచి బలపరిచి తండ్రి వాక్యంతో మమ్మల్ని తృప్తిపరచమని తండ్రి యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన అనంతమైన నామమున అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. డ్యూటరానమీ 8th చాప్టరు 7th వర్స్లోకి ఒకసారి నేను చదువుతానండి. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను లోయల్లో నుండి కొండల్లో నుండి పారు ఓటలను అగాధ జలములను గల దేశం. ఇదే ఇంగ్లీష్లో కూడా నేను 7th వర్స్ ఒకటి నేను చదువుతున్నానండి. డ్యూటరానమీ 8th చాప్టర్ 7th వర్స్. ఫర్ ద లార్డ్ యువర్ గాడ్ ఈజ్ బ్రింగింగ్ యూ ఇన్ టు ఎ గుడ్ ల్యాండ్, ఏ ల్యాండ్ ఆఫ్ బ్రూక్స్ ఆఫ్ వాటర్, ఆఫ్ ఫౌంటైన్స్ అండ్ స్ప్రింగ్స్ ఫ్లోయింగ్ అవుట్ ఇన్ ద వ్యాలీస్ అండ్ హిల్స్. సో ఇక్కడ ఈ వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే ఈ వాక్య భాగము ఎప్పుడు ఎలాగా ఏ సందర్భంలో చెప్పారు అనేది ఆలోచిస్తే యాక్చువల్గా ఇది మోసెస్ ఇజ్రాయేలీట్స్కి ఇస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనమాట. అసలు మోసెస్ కంటే ముందుగా ఈ యొక్క వాగ్దాన ఫలము యాక్చువల్గా అబ్రహాము వాగ్దానాన్ని పొందుకున్నాడండి. ఈ జెనసిస్ 12th చాప్టర్లో గాడ్ కాల్డ్ అబ్రహాం ఫ్రమ్ హిస్ ఓన్ టౌన్, ఫ్రమ్ హిస్ ఓన్ రిలేటివ్స్. సో అక్కడి నుంచి బయటికి రమ్మని, అంటే తన యొక్క జనాంగం అంతటినీ కూడా వదిలిపెట్టేసి నువ్వు బయటికి రా, నేను నిన్ను ఒక గొప్ప జనాంగంగా నేను చేయబోతున్నానని దేవుడు ఒక వాగ్దానాన్ని ఇవ్వడాన్ని బట్టి, ఆ వాగ్దానాన్ని బట్టి అబ్రహాము తన కుటుంబీకులందరినీ కూడా వదిలిపెట్టి ఆ వాగ్దానం కొరకు ఆయన బయటకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అట్ ద ఏజ్ ఆఫ్ 75 ఆయన దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి బయటకు వచ్చారు. అంతేకాకుండా ఎప్పుడైతే ఆయన దేవుడితోటి నడుస్తూ దేవుని యొక్క చిత్తానుసారంగా అడుగు ముందుకు వేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక సాక్రిఫిషియల్గా దేవునికి ఒక అర్పణ అర్పించినప్పుడు అప్పుడు దేవుడు ఒక మాటని రివీల్ చేస్తాడండి. ఏంటి అంటే ఆ రివీల్ చేసిన మాట ఏంటి అంటే, నేను నీ యొక్క జనాంగాన్ని ఇసుక రేణువుల వలె చేస్తాను, అంతేకాకుండా నీ జనాంగము ఒక ప్రాంతంలో కొంతకాలం బానిసలుగా ఉంటారు, ఒక 430 ఇయర్స్ వాళ్ళు బానిసలుగా ఉన్న తర్వాత ఐ విల్ టేక్ దెమ్ టు ద ప్రామిస్డ్ ల్యాండ్ అని చెప్పేసి ఆ వాగ్దానం చేయడం జరుగుతుందన్నమాట. అంటే పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ కనాను దేశంలోకి నేను నీ జనాంగాన్ని ప్రవేశపెట్టబోతున్నాను అని చెప్పేసి అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేస్తాడండి. సో అబ్రహాము దేవుని మాటను నమ్మాడు కాబట్టి అది దేవునికి నీతిగా ఎంచబడింది. సో ఎప్పుడైతే ఆ దేవుని మాట నీతిగా ఎంచబడిందో సో అది తన జీవితంలో అది ఎస్టాబ్లిష్ అయిందనమాట. సో ఆ ఎస్టాబ్లిషింగ్ ప్రాసెస్లో ఫస్ట్ ఏంటి అంటే అబ్రహాంకి కుమారుడుగా ఐజాక్ పుట్టడం, ఐజాక్ తర్వాత ప్రామిస్డ్ సన్గా జేకబ్ ద్వారా ఒక 12 ట్రైబ్స్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా పుట్టడం జరుగుతుంది. తర్వాత జోసెఫ్ ఒక బానిసగా ఆ యొక్క ఐగుప్తు దేశానికి వెళ్ళడం జరుగుతుందన్నమాట. సో ఆ తర్వాత ఒక 70 పీపుల్, తన యొక్క జనాంగానికి సంబంధించిన 70 పీపుల్ అందరూ కూడా ఐగుప్తు దేశానికి వెళ్ళడము, వాళ్ళ లైవ్లీహుడ్ని అక్కడ స్టార్ట్ చేయడము జరుగుతుంది. ఎందుకు వీళ్ళందరూ అక్కడికి వెళ్ళారు అంటే దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్.
అండ్ నాట్ ఓన్లీ దట్, ఆ టైంలో ఒక గొప్ప ఫ్యామిన్ వచ్చిందనమాట. ఈ ఫ్యామిన్ నుంచి తప్పించుకోవడానికి వారికి ఫుడ్ కావాలి కాబట్టి, సో జోసెఫ్కి దేవుడిచ్చినటువంటి గొప్ప దర్శనాన్ని బట్టి తను చాలా యునిక్గా ఒక ప్లాన్ చేసి, ఆ ప్లాన్ ప్రకారంగా మిగతా అందరి దేశాల్లోనూ లేనటువంటి ఫుడ్ని ఈయన స్టోర్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఆ స్టోర్ చేసిన ఫుడ్ని వీళ్ళు అమ్ముతూ ఉన్నప్పుడు తన యొక్క సహోదరులందరూ కూడా రావడం, అలాగ వాళ్ళు అక్కడికి వచ్చి తర్వాత, అంటే ఈ స్టోరీ మీ అందరికీ తెలుసు కానీ జస్ట్ నేను ఒక బ్యాక్ డ్రాప్గా చెప్తున్నాను. సో వాళ్ళ సహోదరులు అందరూ రావడము, అక్కడికి వచ్చిన తర్వాత తనని తను బయలుపరచుకోవడం, జోసెఫ్ తన అన్నలకి బయలుపరచుకోవడము, అంతేకాకుండా తన పేరెంట్స్ని కూడా తీసుకొచ్చుకోవడము. సో ఆ విధంగా ఐగుప్తు దేశానికి ఒక 70 మెన్ అక్కడికి రావడం జరుగుతుందండి. సో తర్వాత వాళ్ళందరూ కూడా దేవుని విస్తరించడాన్ని బట్టి వాళ్ళందరూ కూడా చాలా అభివృద్ధి పొందడం, అనేక మంది జనాంగంగా అక్కడ మార్చబడడం అలా జరుగుతుందనమాట. నెక్స్ట్ ఎప్పుడైతే కొంత టైం అయిపోయిన తర్వాత యొక్క జోసెఫ్ని తెలిసినటువంటి రాజు చనిపోవడము, నెక్స్ట్ జోసెఫ్ అంటే ఎవరో తెలియని రాజు అక్కడికి రావడము, దాన్ని బట్టి వాళ్ళని బానిసలుగా చేసి, అంటే వీళ్ళ యొక్క ట్రైబ్స్ అందరూ కూడా ఎక్కువ మంది ఉండటం వల్ల సో వాళ్ళని బానిసలుగా చేసి, ఆ బానిసలుగా వాళ్ళందరినీ కూడా బాధ పెడుతున్న సమయంలో వాళ్ళు యెహోవా తండ్రికి మొరపెడతారు. యెహోవా తండ్రికి మొరపెట్టిన వెంటనే ఆయన వారి మొరను ఆలకించి, ఆ మొరని బట్టి ఈ యొక్క మోజెస్ని పంపించడం జరుగుతుందండి. సో ఈ మోజెస్ని పంపించిన తర్వాత, సో ఈ మోజెస్ అనేక అద్భుత కార్యాలు, అనేక ఆశ్చర్య కార్యాలు, అనేక మహత్కార్యాలు చేసి ఐగుప్తు దేశంలో నుంచి ఇజ్రాయెలైట్స్ని బయటకు తీసుకురావడం జరుగుతుంది. సో ఆ జర్నీలో అలా 40 ఇయర్స్ వాళ్ళు ఆ విల్డర్నెస్లో వాళ్ళ యొక్క జర్నీ స్టార్ట్ అవుతుంది, ఆ జర్నీ కొనసాగుతుంది. సో ఆ 40 ఇయర్స్ కంప్లీట్ అయిపోతున్న టైంలో దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చినటువంటి ఆ యొక్క కానాను దేశంలోకి వెళ్తున్న సమయంలో మోజెస్ మళ్ళీ ఫైనల్గా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో మీరు వెళ్ళేవంటే ఆ దేశం ఎలాంటిది, ఆ దేశం యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయి, ఆ దేశంలో ఉండే క్వాలిటీస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా దేవుడి నుంచి పొందుకున్నటువంటి ఆ యొక్క విజన్ని బట్టి మోజెస్ ఇజ్రాయెలైట్స్ అందరికీ కూడా చెప్పటము, ఎక్స్ప్లెయిన్ చేయడము జరుగుతుంది. సో ఈ దేశం గురించి మనం ఆలోచించడంతో పాటు మనము 2022లోకి మనం ప్రవేశించాము. ఆల్మోస్ట్ మనకు 1 మంత్ కంప్లీట్ అయిపోతుంది. సో దేవుడు అంటే మన జీవితంలో ఈ యొక్క దేశం గురించి ఎలా మాట్లాడుతున్నారు అనేది మనం ఆలోచించినట్లయితే, ఎప్పుడైతే మనం దేవునికి సమీపంగా వస్తామో, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరిస్తూ, దేవుని యొక్క కట్టళ్లను, దేవుని యొక్క విధులను మనం అంగీకరించి ఆయన చిత్తానుసారంగా మనం ఎప్పుడైతే నడుస్తూ ఉంటామో, వాట్ ఎవర్ ద ప్రామిస్ హీ హ్యాస్ గివెన్ టు యూ, హీ ఈజ్ ఏబుల్ టు ఫుల్ఫిల్ అనమాట ఇన్ హిస్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం. సో ఆ రైట్ టైంలో ఆయన దాన్ని ఫుల్ఫిల్ చేసేటువంటి దేవుడిగా ఉన్నాడండి. ఎందుకంటే ఇక్కడ చూసినట్లయితే అబ్రహాంకి ఇచ్చిన ప్రామిస్ అది. అబ్రహాము తర్వాత ఎన్నో జనరేషన్స్ వచ్చినాయి, బట్ స్టిల్ హిస్ ప్రామిస్ నెవర్ ఫెయిల్. సో ఆయన చెప్పిన మాట ఆయన టైంకి నెరవేర్చే దేవుడిగా ఉన్నాడు. సో అలాగా ఈ యొక్క దేశంలో మిమ్మల్ని ప్రవేశపెడతాను అని చెప్పడం జరుగుతుందనమాట. కానీ ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. సో ఆ ప్రవేశపెట్టే మంచి దేశం, అంతేకాకుండా నీటి వాగులు, లోయల్లో నుండి కొండల్లో నుండి పారు ఓటలను గల అగాధ జలములను గల దేశము. సో ఆ దేశం ఎలా ఉంటుంది, ఆ దేశం యొక్క క్వాలిటీస్ ఎలా ఉంటాయి అని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అసలు యాక్చువల్గా ఇప్పుడు ఈ వాగ్దాన భూమిలోకి మనం ప్రవేశించాలి అంటే మనము ఈ యొక్క 2022లో మనము నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు ముందుగా నేను చెప్పాలి అని అనుకుంటున్నానండి. సో ఎప్పుడైతే దేవుడిచ్చిన ప్రామిస్ మన జీవితంలో నెరవేరాలి అని మనం అనుకుంటామో, అది ఎల్లప్పుడూ కూడా దేవుడిచ్చిన ప్రామిస్ కాబట్టి యూ హ్యావ్ టు మెడిటేట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో దేవుడిచ్చిన ప్రామిస్ని మనం ఎల్లప్పుడూ దాన్ని మాట్లాడుతూ, దాన్ని పలుకుతూ, దాన్ని మనము ప్రతి ఒక్కరితోటి చెప్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ద మేనిఫెస్టేషన్ ఇన్ ద స్పిరిట్ రెల్మ్ ఈజ్ గోయింగ్ టు స్టార్ట్. సో ఎప్పుడైతే అది స్టార్ట్ అవుతుందో ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే, ఆ స్పిరిట్ రెల్మ్లో స్టార్ట్ అయిన దాన్ని మనము దేవుని మాట ద్వారా మనం దాన్ని స్థిరపరుస్తున్నాం. ఎందుకు అంటే ప్రొవెబ్స్లో మనకు ఒక వాక్యం ఉంటుందండి, ఏంటంటే జీవమరణాలు నాలుక వశం, నీతిమంతుడు తన నోటి ఫలమును ద్వారా బ్రతుకుతాడు అని వాక్యం ఉంటుంది. సో ఆ వాక్యంలో మనం అర్థం చేసుకున్నట్లయితే, అంటే మనం మాట్లాడే ప్రతి మాటని బట్టి మనం బ్రతుకుతాము, మన యొక్క ప్రాస్పరిటీ ఉంటుంది, మన లైఫ్ ఉంటుంది, మన యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉంటుంది. అంతేకాకుండా మనం మాట్లాడే విధానాన్ని బట్టి, మనం మాట్లాడే విధానం ఎక్కడి నుంచి వస్తుందండి, ఆల్వేస్ అవర్ థింకింగ్, మనం మైండ్లో ఎటువంటి ఆలోచనలు వస్తాయో అవి ఆటోమేటిక్గా మన మాటల రూపంలోకి బయటకు వస్తాయి కదా. సో అంటే మన థింకింగ్ ప్రాసెస్ని బట్టి మన నోరు మాట్లాడుతుంది. సో అంటే మనం మాట్లాడే విధానము మన మైండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది.
సో మైండ్ని మనం కంట్రోల్ చేసే విధంగా ఉండాలి. సో మైండ్ని ఎలా కంట్రోల్ చేస్తాము అంటే, ఇప్పుడు ఈ ఫాస్టింగ్ ప్రేయర్సే కానీ ఇవన్నీ మనం ఎందుకు చేస్తున్నామంటే, వెన్ ఎవర్ దెర్ ఈస్ ఏ సిన్ బిట్వీన్ యూ అండ్ గాడ్, బిట్వీన్ మీ అండ్ మై గాడ్, సో ఏదైతే ఉందో దాన్ని ఒప్పుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ ఫ్లెష్లీ డీడ్స్ అన్నీ కూడా తగ్గిపోయి స్పిరిట్ మ్యాన్ స్ట్రెంగ్తన్ అవడం జరుగుతుంది. సో ఆ స్పిరిట్ మ్యాన్ ఎప్పుడైతే స్ట్రెంగ్తన్ అవుతుందో ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే, మనం ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడడానికి ఇష్టపడతాం. మనకున్నటువంటి సర్కమస్టెన్సెస్ మీద కాదు, మనకున్నటువంటి పరిస్థితులు, మనకు చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నటువంటి మాటలను బట్టి కాదు, కానీ సర్వశక్తివంతుడు ఇచ్చినటువంటి ఆ వాగ్దానం మీద మనం డిపెండ్ అవుతాం అనమాట. ఆ వాగ్దానము మనుషులందరూ ఎలా చెప్పినా సరే, ఎలా ఉన్నా సరే, సర్కమస్టెన్సెస్ని మార్చగలిగే సర్వశక్తిమంతుడైన దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన్ని బట్టి మనం నమ్ముతాం, ఆయన్ని బట్టి మనం ఆనందిస్తాం, ఆయన్ని బట్టి మనము ఆ యొక్క వాగ్దానాన్ని మన జీవితంలో నిజరూపం దాల్చుందాం. అంతేకాకుండా ఆయన బట్టి మనం ఆ వాగ్దానాన్ని మన జీవితంలో మనం పొందుకుంటాం అనమాట. అంటే ఫిజికల్గా మన కళ్ళ ద్వారా మనం చూడగలిగే విధంగా, మనం పొందుకునే విధంగా చేస్తాడు దేవుడు. సో అందుకని నేను అంటే ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టుకుంటే బాగుంటుంది అని అంటే ఒక ప్రేరేపణ దేవుడు ఇచ్చాడు. సో దాన్ని బట్టి నేను అందరికీ కూడా నేను అలాగా నాకు ఇన్స్ట్రక్ట్ చేయాలనిపించిందండి. అంతేకాకుండా ఎప్పుడైతే మనం ఆ ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తూ ఉంటామో ఆటోమేటిక్గా మనం ఎక్కువ సమయం దేవుడితో గడుపుతూ ఉంటాం. ఎక్కువ సమయం దేవుని యొక్క స్తుతించడానికే కానీ, దేవుని మెడిటేట్ చేయడానికే కానీ, వాక్యం ద్వారానే కానీ, పాటల ద్వారానే కానీ, అంతేకాకుండా అనేక మంది పరిచర్య చేసే వారి వాక్యం ద్వారా కానీ, మనము ఆ వాక్యాన్ని మనం వినడం ద్వారా ఏమవుతుంది అంటే, అవర్ స్పిరిట్ మ్యాన్ ఈజ్ గోయింగ్ టు బీ స్ట్రెంగ్థెండ్. అంటే మనకి ఆ విశ్వాసం అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది ఆటోమేటిక్గా. ఆ విశ్వాసం ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో మనము ఆ విశ్వాసం ద్వారా మనం పలికే ప్రతి మాట అది మేనిఫెస్టేషన్ అవుతుంది. అది మన జీవితంలో మనకి నెరవేరుస్తాడు దేవుడు. ఎందుకంటే వీఆర్ లివింగ్ బై ఫెయిత్, నాట్ బై సైట్. మనకి ఎదురుగా కనపడుతున్నటువంటి ఈ పరిస్థితిని బట్టి మనము బ్రతకటం లేదు, కానీ దేవుడిచ్చినటువంటి మాటను బట్టి మనం బ్రతుకుతాము, దేవుడిచ్చినటువంటి ప్రతి ఒక్క వాగ్దానాన్ని బట్టి మనం బ్రతుకుతాము. అందుకనే మనము ఆ వాగ్దానం మనం ఆ జీవితంలో మనం పొందుకోవాలి అంటే, సో మనము దేవుడికి మనకి మధ్యలో ఎటువంటి మిస్కమ్యూనికేషన్ ఉందో, అటువంటి గ్యాప్ ఉందో, ఆ గ్యాప్ని మనము కంప్లీట్గా వాటిని తొలగించుకోవాలన్నమాట. ఆ గ్యాప్ని కంప్లీట్గా తీసివేసి మనకి దేవుడిచ్చిన వాగ్దానానికి మనకి అడ్డుగా ఉన్నటువంటి ప్రతి అడ్డుగోడల్ని తొలగించుకోవాలి. సో అందుకనే ఎప్పుడైతే మనం ఏ విషయంలో అయినా సరే మనం ఒక అద్భుతాన్ని పొందుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటి అంటే, దేవునికి మనకి ఏదైతే అడ్డుగా ఉంది, ఏదైతే మనల్ని ఆ ప్రామిస్ ల్యాండ్లోకి వెళ్లకుండా ఆపుతుంది అనే దాన్ని మనం చెక్ చేసుకోవడానికి వీ హ్యావ్ టు నీల్ డౌన్ బిఫోర్ ద గాడ్. వీ హ్యావ్ టు స్పెండ్ ఏ క్వాలిటీ టైం బిఫోర్ ద గాడ్. సో ఎప్పుడైతే ఆ సాక్రిఫిషియల్ అండ్ క్వాలిటీ టైంని మనం స్పెండ్ చేయగలుగుతామో, ఒక టైంని సెట్ అపార్ట్ చేసుకుని, మన యొక్క బిజీ స్కెడ్యూల్లో నుంచి ఒక టైంని మనం సెట్ అపార్ట్ చేసుకుని దేవుడి దగ్గర ఎప్పుడైతే మనం ఆ సమయాన్ని ప్రత్యేకపరుచుకుంటామో ఆటోమేటిక్గా మనకి ఆ దేవుడు ఆ యొక్క రెవల్యూషన్ ఇస్తాడు. నువ్వు ఈ విధంగా నడువు, ఆ విధంగా నడువు, ఈ విధంగా నడవటం ద్వారా నీకు ఈ అద్భుతాన్ని నువ్వు పొందుకుంటావు అనేటువంటి ఒక ఇన్స్ట్రక్షన్ గాడ్ ఈజ్ గోయింగ్ టు సెండ్ టు అస్, ఎదర్ త్రూ హిస్ వర్డ్ ఆర్ త్రూ ద డ్రీమ్స్ ఆర్ త్రూ ద ప్రాఫిటస్ ఆర్ ద ప్రాఫిట్స్ హూ ఈజ్ గోయింగ్ టు స్పీక్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో ఇలాగా మనం ఆయన యొక్క వాగ్దానాన్ని మనం పొందుకోవడము, అంతేకాకుండా మన ఇన్స్ట్రక్షన్స్ని అంటే మనము చేయవలసిన పనుల్ని దేవుని దగ్గర నుంచి ఆ ఇన్స్ట్రక్షన్స్గా మనం పొందుకోవడము జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ మోసెస్ కూడా దేవుడికి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనమాట ఇవి. ఏంటి అంటే ఆ యొక్క స్టార్టింగ్ చాప్టర్లో ఫస్ట్లో ఏమని చెప్తాడు అంటే, మీరు నా ఆజ్ఞల్ని, నా కట్టళ్ళని, నా విధులను కరెక్ట్గా మీరు అన్నింటినీ కూడా అవలంబించండి, వాటిని ఫాలో చేయండి. వాటిని మీరు ఎప్పుడైతే ఫాలో చేస్తారో ఆటోమేటిక్గా మీరు అనుకున్నటువంటి ఆ యొక్క ప్రామిస్ ల్యాండ్లోకి వెళ్తారు. మీరు అనుకున్నటువంటి ఆ డెస్టినేషన్ దేవుడి చిత్త ప్రకారంగా నెరవేరుస్తాడు. మీరు దేవుడికి అంటే దేవుడు మన జీవితంలో నెరవేర్చాలనుకుంటే ఆయన ఇచ్చిన వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే మనం చేయవలసింది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దేవుడికి మధ్యలో ఉండే ప్రతి దాన్ని కూడా అడ్డుగోడలన్నీ కూడా తొలగించుకోవాలి. అంతేకాకుండా మనం విశ్వాసంతో ప్రార్థనతోటి ఎక్కువ సమయం దేవుడితో గడిపినప్పుడు ఆ సమయం ద్వారా మనకి ఆ స్పిరిట్లో ఓకే దేవుడు తప్పకుండా చేస్తాడు, దేవుని శక్తిని మనం ఎరగలుగుతాం అనమాట. సో దేవుని శక్తిని ఎప్పుడైతే ఎరగలుగుతామో ఈ సర్కమస్టెన్సెసే కానీ, లేకుంటే ఈ యొక్క వాళ్ళు చెప్పే మాటలు వీళ్ళు చెప్పే మాటలు కానీ అవి మనల్ని డామినేట్ చేయవు. ఎవరు చెప్పకుండా ఆపేస్తారా అంటే, మనం ఎప్పుడైతే దేవుని వర్డ్ని మెడిటేట్ చేస్తూ ఉంటామో ఆటోమేటిక్గా సాటన్ కూడా మన మీద ఇంకా ఫోకస్ ఎక్కువ పెంచుతుందండి. మనం అంటే ప్రార్థన చేసుకోకుండా చేస్తుంది, లేకుంటే మన ఇంట్లోనే మనకి వేరే వాళ్ళతో గొడవలు అయ్యే విధంగా చేస్తుంది, మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్తోనే మనకి కాన్ఫ్లిక్ట్స్ తీసుకొచ్చేట్టుగా చేస్తుంది, లేదంటే ప్రార్థన కూర్చోగానే ఇంట్లో ఏదో ఒక డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అయ్యే విధంగా చేస్తుంది. కానీ ఎప్పుడైతే మనం వీటన్నింటినీ ఓవర్కమ్ చేయగలుగుతామో
ఎప్పుడైతే దేవునికి ప్రయారిటీ ఇచ్చి వీటన్నిటిని ఓవర్కమ్ చేస్తామో ఆటోమేటిక్గా మనం విక్టోరియస్గా మనం నిలబడగలుగుతామండి. ఆటోమేటిక్గా మనము అంటే ఆ పరిస్థితులన్నింటినీ కూడా జయించే వరంగా నిలబడతాము. ఎప్పుడైతే మనం ఆ కమిట్మెంట్ మనం తీసుకుంటామో, ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో మన సమయాన్ని ఆ క్వాలిటీ టైంని మనం స్పెండ్ చేస్తామో, గాడ్ విల్ రివీల్ సో మెనీ హిడెన్ థింగ్స్, సో మెనీ అంటే సీక్రెట్స్ ఆఫ్ ద హెవెన్స్ ఆర్ గోయింగ్ టు బి రివీల్డ్. సో ఆ విధంగా దేవుడు మనకి బయలుపరుస్తాడు. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక థర్డ్ పాయింట్ కూడా నేను చెప్పేసి ముగిస్తానండి. ఈ దేశం ఎలా ఉంటుంది అంటే, ఈ దేశం గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతుంది ఏంటి అంటే, దానిలో అన్ని విషయాల్లో కూడా సమృద్ధి ఉంటుంది అని చెప్తున్నాడు. అంటే అన్ని విషయాల్లో కూడా ఆ యొక్క ఫ్రూట్ఫుల్నెస్ని, ఆ హ్యాపీనెస్ని, ఆ జాయ్ని నువ్వు అనుభవిస్తావు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. మనం ఏమనుకుంటాము మామూలుగా, ఇప్పుడు మనం వరల్డ్లీగా ఆలోచిస్తే మనం ఏమనుకుంటాం అంటే, డబ్బులుంటే ఎవ్రీథింగ్ విల్ బీ పర్ఫెక్ట్, ఎవ్రీథింగ్ విల్ బీ గుడ్. సో మనం డబ్బులుంటే మనం బాగా ఎంజాయ్ చేస్తాము, మనకు డబ్బులుంటే చాలు మనకు అన్నీ వచ్చేస్తాయి అని చెప్పేసి మనం అనుకుంటాము. కానీ అది కరెక్ట్ కాదండి. ఎప్పుడైతే మనము మన కష్టాలను మనం అనుభవించగలుగుతామో, మనం ఆ కష్టాయితంలో కూడా ఎప్పుడూ కంటెంట్తో ఉండాలి, ఎప్పుడు ఆ కంటెంట్మెంట్ని మనం చూపించగలగాలి. ఆ కంటెంట్మెంట్ని ఎప్పుడైతే చూపించగలుగుతామో అప్పుడు అది మనం ప్రతి డేని కూడా దిస్ ఈజ్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్, సో బీ రిజాయిస్ అండ్ బీ గ్లాడ్ ఇన్ ఇట్. సో అంటే ఎప్పుడు కూడా హ్యాపీగా, ఎప్పుడు కూడా ఆ జాయ్ని మనం క్యారీ చేయగలుగుతాం. ఎప్పుడైతే మనకి సైతాన్ మనల్ని ఎంతగా మనల్ని కృంగదీయాలని చూస్తుందో అప్పుడు మనం ఎక్కువ సమయం మనం ప్రార్థనతోని, వాక్యంతోని వాడిని ఎదిరించే వారంగా మనం మారుతాం అనమాట. ఆ విధంగా మనము అంటే మనలో వచ్చినటువంటి అనుమానాలని, మనలో వస్తున్నటువంటి ఆ కలవరాలని మనం తొలగించుకొని మనం విజయం వైపు ముందుకు వెళ్తామండి. సో ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి నేను దేవుని యొక్క సన్నిధిలో కోరుకుంటున్నానండి. అంతేకాకుండా అంటే ఫాస్టింగ్ చేసినంతసేపు మనం వాక్యం చదివేసి ఫాస్టింగ్ లేదు కాబట్టి, లేదంటే మనకి నచ్చినట్లుగా మనం ఉంటాం కాదు. ఎవ్రీడే మనం దేవుడికి ఒక క్వాలిటీ టైం ఇవ్వాలి, అది అలవాటు చేసుకోవాలి. ఆ విధంగా మన లైఫ్ స్టైల్ మారాలి. ఆ విధంగా మన లైఫ్ స్టైలు, మన యొక్క ఆ జీవన శైలి మనం ఎప్పుడైతే మార్చుకుంటామో ఆటోమేటిక్గా మనం ఈ ప్రామిసే కాదు, ఏ ప్రామిస్నైనా ఇన్హెరిట్ చేసుకోగలిగిన శక్తిని, సామర్థ్యాన్ని దేవుని కృపణ ద్వారా పొందుకుంటామండి. సో ఈ వాక్యాన్ని నేను ఇంతటితోటి ముగిస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవునికి, అంతేకాకుండా వింటున్న మీ అందరికీ కూడా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. ఆమేన్. ఈ వారం కూడా ఒక క్వశ్చన్ తోటి నేను ఈ వాక్యాన్ని ముగిద్దాం అనుకుంటున్నాను అండి. ఈ వీక్ క్వశ్చన్ ఏంటి అంటే, మోజెస్ యొక్క పేరెంట్స్ నేమ్స్ ఏంటి? సో తన తండ్రి పేరు, తన తల్లి పేరు, వాళ్ళిద్దరి పేర్లు కామెంట్ చేసి మీరు తెలియచెప్పండి. దేవుని యొక్క వాక్యాన్ని మీరందరూ వింటున్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.